కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు భేటీ హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీల ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఉండవల్లి నివాసానికి వెళ్లారు గిడుగు రుద్రరాజు. వ్యక్తిగతంగా ఉండవల్లితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు గిడుగు రుద్రరాజు చెప్పారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి అన్యాయం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు. రాజమండ్రి పార్లమెంట్ పూర్వ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసి వ్యక్తిగతంగా వారికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పుర ప్రముఖులుగా ఉన్నటువంటి పెద్దలు, చాలా సంవత్సరాలు ఛాంబర్ చైర్మన్గా పనిచేసినటువంటి అశోక్ కుమార్ జైన్ గారు, సీనియర్ జర్నలిస్ట్గా ఈ ప్రాంతం మీద ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు కృష్ణకుమార్ గారు, వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కీలకమైనటువంటి భూమికని, పాత్రని పోషించినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ గారు. ప్రధానంగా మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేట్ని ఏర్పాటు చేయడంలో కానీ, గ్యామన్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ, ఎయిర్పోర్ట్ని ఆధునీకరించడంలో కానీ, ఈ ప్రాంతంలో ఒక 6 ఆర్ఓబీలు ఏర్పాటు చేయడంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలని, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేసినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎంతో నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి, స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో పార్లమెంటు సభ్యులు అంటే ఇంత సింపుల్గా ఉండాలనేటువంటి విలువలతో కూడున్నటువంటి వ్యక్తి. వారి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, నా పట్ల, నాతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ఉంటాయని భావిస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచే వారు కాంగ్రెస్ భావజాలంతో విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. సో వారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. వారితో పాటు రాజమండ్రి పురంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే వారితో పాటు ఉన్నటువంటి వారి సహచరులు, అదేవిధంగా గతంలో మాతో పాటు మేమందరం కలిసి పనిచేసాం పూజ్యులు జక్కంపూడి